ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. ఎలా వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చే. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని తాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. ఏనే పట్టకూడదా? పడితే ఏంటంట? రోజు పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట? ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది. అందుకు కాదు, కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటి అంతా మీ ఇష్టమే. ఎక్కేయటమే. ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే 2 మగవాళ్ళు ఎక్కచ్చు, 2 ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైపు అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలలు కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళరండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. అబ్బా, చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి అది కదా, అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటబడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగం. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఇతలింగం గారు, కనక నేర్పు ఇతలింగం గారు అని చంటి పిల్లల. రా, మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేడు. ఇచ్చేటి వీర్రాజు గారు, నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. ఇన్నావా? చాలే దొంగెడుపు. ఒకసారా 2 సార్లా? జన్మంతా ఇంతే. అట సోడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే
మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కురవదంటారు. ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇదిగో ఇక ఇంటికి దయచేయి. నాకు చీకటంటే భయం.